హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ కవర్లు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్‌గా మా వీడియోలు ఏవి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈరోజు మన రివ్యూ వచ్చేసి 'డకాయిట్' అనమాట. ఇది అడివిశేష్ గారి మూవీ. ముఖ్యంగా అడివిశేష్ గారి మూవీస్ అంటే అందరికీ మస్ట్ వాచ్ అని ఒక నమ్మకం ఉంటది. అంత నమ్మకం అడివిశేష్ గారి మూవీస్ అంటే. ఈ మూవీ ఆ నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా అంటే ఆహ్, సగం నిలబెట్టింది, సగం లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంటే పూర్తిగా డిసప్పాయింట్ చేయలేదు. అలాగని చాలా బాగుంది అని చెప్పలేము. ఓకే. మరీ అంత ఇది గాదు. యావరేజ్‌గా ఉంది మూవీ వచ్చేసి. అంత ఎంగేజ్ అయితే చేయలేదు. ఓవరాల్‌గా స్టోరీ చెప్పాలంటే ఆహ్, ఇష్టపడి లవ్ చేసిన మన హీరోయిన్ ఎందుకు అరెస్ట్ చేపిచ్చింది, పోలీసులు పట్టించింది అనేది చూడాలి. సో, బయటకొచ్చిన హీరో, హీరోయిన్ మీద ఎలా రివెంజ్ తీసుకున్నాడు, రివెంజ్ తీసుకున్నాడా లేదా, లాస్ట్‌కి ఏమైంది ఏంటనేది చూడాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే కొంచెం ఎమోషనల్‌గా ఉంటది. సో, ఈ మూవీ ఓవరాల్‌గా చెప్పా గదా! జస్ట్ యావరేజ్ అనిపిచ్చింది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు 'అడివిశేష్' గారి మూవీస్ అంటే ఒక హోప్ అయితే ఉంటది. ఆ హోప్‌తో ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి కూతంత డిసప్పాయింట్ అయితే ఎదురవుద్ది. చెప్తున్నాను గదా! ఎందుకంటే మరి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళటం అది మన తప్పే అయిద్ది. సో, అన్నీ ఒకేలాగా ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళాలని ఏం లేదు గదా! ఇది కొంచెం లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే మీకందరికి కూడా బావుంటది. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. ఎవరికిచ్చిన రోల్‌లో ఆళ్ళు బాగా చేశారు. మ్యూజిక్ పరంగా గానీ, టెక్నికల్ పరంగా గానీ ఓవరాల్‌గా మొత్తం బావుంది. సో, ఇదైతే నా రివ్యూ అనమాట. నా రివ్యూ చూసి ఆగిపోవాలని ఏం లేదు. మీరు కూడా సినిమా చూడండి. మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలపండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ అయితే. మరో రివ్యూతో అయితే మీ ముందుకొస్తాను. ఉంటా. బాయ్ బాయ్. జై హింద్.